దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చదువుకున్నటువంటి వచన భాగంలో భక్తుడైన దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఒక చక్కటి మాటని మనకు తెలియజేశాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటున్నాడు. ఆలోచన చేద్దాము. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, సర్వ సమాజమా, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించవలసిన వాడై ఉన్నాడు. మరణం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక దినమున తప్పకుండా వస్తుంది. ఒకరోజు దేవుడు మానవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన పంపించినప్పుడు ఈ లోకానికి మానవుడు వచ్చాడు. వచ్చిన ప్రతి మానవుణ్ణి ఏదో ఒక రోజు ఈ లోకంలో నుంచి మళ్ళీ ఆయన పిలుచుకుంటాడు. కనుక ఈ లోకములో నుంచి వచ్చిన ప్రతి మనుషుడు ఏదో ఒక దినమున తప్పకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడే. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నటువంటి బంధాలు శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలు శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్న డబ్బు శాశ్వతము కాదు. ధనము శాశ్వతము కాదు. ఏది కూడా ఈ లోకంలో మనుషునికి ఏది కూడా శాశ్వతము కాదు. ఎందుకనగా ఈ లోకములోకి మానవుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఇందులో నుంచి ఏమీ చేత పట్టుకొని పోడు. మానవుడు వచ్చినప్పుడు వట్టి చేతులతోనే ఈ లోకానికి వస్తున్నాడు. వట్టి చేతులతోనే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవలసిన వారే. కనుక దేవుని వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని ఒక ప్రశ్నార్థంతో దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఏ మనుషుడైనా ఈ లోకంలో ఉన్నటువంటి భూలోకంలో ఉండే 7 ఖండాలలో నివసించే ప్రజలున్నారు. ఇదొక గ్రహము, ఇదొక లోకము. దేవుడు చేసిన సృష్టిలో ప్రపంచములు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రపంచములు విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో అనేకులు నివాసము చేస్తున్నారు. విశ్వంలో చాలా ప్రపంచాలు ఉన్నాయి. దేవుని చేత నిర్మాణము చేయబడ్డాయి, సృజించబడ్డాయి. కానీ మానవుడు అనే వ్యక్తి ఈ భూగ్రహం మీదనే ఉన్నాడు. ఈ విశ్వంలో ఎన్నో ప్రపంచములు ఉన్నప్పటికీ ఏ ప్రపంచాలలో మానవుడు లేడు. కానీ ఈ భూగ్రహం మీదనే మానవుని నిర్మాణము దేవుడు చేశాడు. ఇదొక గ్రహము. ఈ గ్రహం అనేది భూమి అన్నాడు. అలాగనే సౌర కుటుంబంలో మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలు కలిస్తేనే ఒక సౌర కుటుంబం అవుతుంది. ఆ 9 గ్రహాల్లోకెల్లా ఈ ఒక చిన్న గ్రహము భూగ్రహము. ఈ భూగ్రహం మీదనే దేవుడు మానవుని నిర్మాణం చేయడానికి ఇష్టపడి మానవుని సృజించాడు. ఈ భూగ్రహాన్ని 7 ఖండాలుగా చేయబడ్డది. 7 ఖండాలలో నివసించే ప్రజలు ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనుషుడైనా ఒకరోజు తప్పకుండా మరణించవలసిన వాడే. మరణము అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక ఆ మరణించిన తర్వాత మనుషుడు ఎటు వెళ్తాడు, ఏమైపోతాడు, ఈ విషయాన్ని మనం కాస్త తెలుసుకుంటే మనము చాలా జ్ఞానవంతులము. మనుషుడు ఈరోజు ఎందుకొరకు ఇక్కడే పుడుతున్నాడు, ఈ గ్రహానికి పంపిస్తున్నాడు దేవుడు. అసలు మానవుని యొక్క నిర్మాణం ఏంటిది, మరణం అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేసేటప్పుడు దేవుని స్వరూపములో, దేవుని పోలికలో
మానవుణ్ణి నిర్మాణం చేశాడు. దేవుని స్వరూపము, దేవుని పోలికలో చేశానని ఆదికాండము ఒక వచన భాగాన్ని మనం చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే దేవుని పోలికలో దేవుని స్వరూపమందు నరుడు సృజించబడ్డాడు అన్నాడు. అదే 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మానవుణ్ణి సృజించేటప్పుడు దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృజించాడట. ఈరోజు దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు అన్న వ్యక్తి మనకు అర్థమైతే మానవుని సృష్టి నిర్మాణం అర్థమవుతుంది. దేవుడు త్రిత్వము కలిగి ఉన్నాడు. దేవునికంటూ ఒక శరీరం ఉన్నది, దేవునికంటూ ఒక ప్రాణం ఉన్నది, దేవునికంటూ ఒక ఆత్మ ఉంది. కనుక ఆ త్రిత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు తన స్వరూపములో తన పోలికలో మానవుణ్ణి తయారు చేసేటప్పుడు కూడా ఆ 3 త్రిత్వములో తయారు చేశాడు. మొదటిది ఈ శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఈ ప్రాణాత్మ శరీరములు కలిసిన వ్యక్తి మాత్రమే మనుషుడు. ఈ ప్రాణాత్మ శరీరములు ఉన్నంత వరకే మానవుని యొక్క జీవిస్తున్నాడన్న పేరు ఉంటుంది. కనుక దేవుడు మానవుణ్ణి మొట్టమొదటి మనుషుణ్ణి సృజించేటప్పుడు ఏ విధంగా సృజించాడో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. దేవుడు మొట్టమొదటి మానవుని ఈ భూమి మీద సృజించేటప్పుడు మొదటి మనుషుడైన ఆదామును దేవుడు చేసేటప్పుడు మట్టితో నిర్మాణము చేశాడట. అంటే ఈ శరీరము తయారు చేసినప్పుడు ఈ శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు వాడిన పదమే మట్టి. కనుక ఈ మట్టితోని శరీరాన్ని తయారు చేశాడు. ఆ మట్టిలోకి దేవుని యొక్క జీవాత్మలు ఊదాడట. అప్పుడు నరుడు జీవాత్మాయను అన్నాడు. కనుక దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిలో మానవుడి నిర్మాణము ఆ విధంగా మొదటిగా జరిగింది. ఈ శరీరము మట్టి శరీరము కనుక ఈ శరీరంలో ఇంకా 2 భాగాలు ఉన్నాయి, జీవము, ఆత్మ. అది ఈ యొక్క భూమి మీద నుంచి దొరికేది కాదు, అది దేవుడు ఊదినప్పుడు అందులోకి వచ్చాయట. కనుక దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేసినప్పుడు ఈ 3 పదార్థాల చేత మానవుణ్ణి సృజించాడు. ఒకటి శరీరం కొరకు మట్టిని వాడాడు, రెండవది దేవుని జీవం అంటే ప్రాణము, మూడవది ఆత్మగా దేవుడు అందులోకి ఊదాడు. కనుకనే మానవులమైన మనకు కనబడేటిది మొదటిగా ఈ శరీరం మాత్రమే కనబడుతుంది, కానీ మనలో ఉన్న ప్రాణము కనబడడం లేదు, ఆత్మ కనబడడం లేదు. అవి ఈ శరీరం లోపల మనల్ని జీవింపజేస్తున్నాయి. ఈ ప్రాణాత్మలు ఈ శరీరంలో ఉన్నంత వరకే మనం బ్రతుకుచున్నాము అంటాడు. ఈ ప్రాణాత్మలు ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం కాస్త మృతమైపోతుంది. కనుకనే యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక చక్కటి మాటను తెలియజేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసుప్రభు ఈ ఒక్క మాటని మనకి ఇక్కడ భూమి మీద ఉండగా ఆయన తెలియజేసిన మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని
మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. అంటే ఈ లోపట ఆత్మ ఇందులో ఉన్నంత వరకే మనము జీవిస్తున్నామన్న పేరు. ఆ ఆత్మ ప్రాణం ఉన్నంత వరకే ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఆ ఆత్మ ప్రాణం కాస్త ఇందులో నుంచి వెళ్ళిపోతే ఈ శరీరము చచ్చిపోతుంది, ఈ శరీరము మృతతుల్యమవుతుంది, దానికి విలువ లేకుండా పోతుంది. కనుక ఈ శరీరాన్ని దేవుడు మట్టితో చేసి ఆ ప్రాణాత్మల మీద కప్పేశాడు. ఇదొక కప్పు. కనుక ఈ యొక్క శరీరంలో ప్రాణాత్మలు ఉన్నంత వరకే మనం బ్రతుకుతున్నామన్న పేరు. కానీ అది కాస్త వెళ్ళిపోతే మనం శవము అంటారు కానీ మనిషి అనడు. దేవుడు ఏదైతే ఈ శరీరములో ప్రాణాత్మలు ఊదినప్పుడు ఈ శరీరానికి కూడా ఒక ఆయుష్కాలాన్ని నియమించి పెడుతున్నాడు. కనుక ప్రతి మానవునికి ఈ లోకంలోకి దేవుడు పంపేటప్పుడు వాని జన్మ తేదీ దేవుని దగ్గర రాయబడి ఉంటుంది, మరణ తేదీ దేవుని యొద్ద రాయబడి ఉంటుంది. కనుక జన్మ తేదీ వచ్చినప్పుడు అతడు ఈ భూమి మీద జన్మిస్తాడు, మరణ తేదీ వచ్చినప్పుడు ఈ లోకములో నుంచి వెళ్ళిపోతాడు. కనుకనే దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 139వ కీర్తనలో ఈ వాక్య భాగం ఈ విధంగా దేవుడు ముందుగాలే రాయించి పెట్టాడు. 139వ కీర్తన 16వ వచనమును చదువుతున్నాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు. అంటే దేవుని దగ్గర మన దినముల లెక్కంతా వ్రాయబడి ఉంటుంది దేవుని గ్రంథములో. దేవుడు ఒక మనిషిని ఈ భూమి మీదకి పంపించేటప్పుడు మన జన్మ తేదీ రాసుకుంటాడు తన గ్రంథంలో. ఆ తర్వాత మనల్ని పిలుచుకుంటప్పుడు మరణ తేదీ రాసుకుంటాడు. కనుక ఈ మరణం అనేది ఎప్పుడైనా మానవునికి రావచ్చు. కనుక ఈ శరీరాన్ని దేవుడు 3 దిశలుగా ఎదిగిస్తున్నాడు. మొదటి దశ బాల్యము అంటున్నాము, రెండవ దశ యవ్వనము అంటున్నాము, మూడవ దశ వృద్ధాప్యము అంటున్నాము. కనుక ఈ మరణం అనేది దేవుడు నియమించిన ఆయుష్కాల ప్రకారము బాల్యంలో రావచ్చు, యవ్వన కాలంలో రావచ్చు, వృద్ధాప్యంలో కూడా రావచ్చు. కనుక ఏదో ఒక రోజు ప్రతి మనుషునికి దేవుడు రాసినటువంటి మరణ తేదీ వచ్చినప్పుడు అతడు తప్పకుండా ఈ భూలోకంలో మరణించవలసి ఉన్నది. మరి ఒక మాటను చదువుతుంటే ఒక భక్తుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా నా దినములు, నా ఆయుష్కాలము నీ దగ్గర ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథము 39వ కీర్తనలో దేవుని వాక్యంలో ఆ భక్తుడు ఈ విధంగా అడుగుతున్నాడు. కీర్తన గ్రంథము 39:4 చదువుతున్నాను. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుని దగ్గర నా ఆయుష్కాలం ఎంత రాశావు దేవా, నేను ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలి, నా ఆయుష్కాలం ఎంతున్నదో నాకు తెలుపుము, నేను ఎంతకాలం భూమి మీద బ్రతకాలో నాకు తెలుపుమని దేవుని దగ్గర ప్రార్థన చేయిస్తున్నాడు ఈ భక్తుడు. అంటే ప్రతి మానవుని యొక్క జీవితంలో నీ యొక్క ఆయుష్కాలం ఎంతున్నదో మనకెవరికి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. ఆ ఆయుష్కాలము తీరగానే దేవుడు నిన్ను ఈ లోకములో నుంచి పిలుచుకుంటాడట. ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఈ లోకములో ఉంచుతాడు. ఆ ఆయుష్కాలము తీరగానే నిన్ను దేవుడు పిలుచుకుంటాడు. ఆ పిలుపు అందుకొని మనం ఈ లోకములో నుంచి వెళ్ళిపోవాలి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన
3వ వచనంలో ఈ మాట దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, 90వ కీర్తన 3వ వచనం, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అన్నాడు. కనుక మానవుణ్ణి ఆయుష్కాలము తీరగానే దేవుడు పిలుస్తున్నాడట. నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. ఆ పిలుపు అందుకొని మనుషుడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాడు. ఆ పిలుపు ప్రతి ఒక్కరికి రావలసిందే. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో నివసించే ప్రతి మనుషునికి రావలసిందే. ఈ భూమి మీద మానవుడు ఎక్కువగా మతాల పేరుతో, కులాల పేరుతో రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా, ఏ ధనవంతునికైనా, ఏ దరిద్రునికైనా ఏదో ఒక రోజు తప్పకుండా దేవుని పిలుపు వస్తుంది. ఆ పిలుపు అందుకొని ఈ లోకంలో నుంచి ప్రతి మనుషుడు వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో ఉన్నంత వరకే మతాల పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో మనుషులు ఒకరికొకరు ప్రేమలు లేకుండా ద్వేషాలు పెంచుకుంటూ, కోపాలు పెంచుకుంటూ, మనుషులు ఈర్ష్యలు పెంచుకుంటూ బ్రతుకుతున్నారు. ఎందుకు కుమారులారా, ఎందుకు దేవుని పిల్లలారా ఈ కోపము ఏమిటికి, ఈ మత విద్వేషాలది ఏమిటికి? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవలసిన వ్యక్తివే. ఈ లోకం అనేది నీకు శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉండే బంధాలు శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉండే ధనము శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉండేది ఏది కూడా నీకు శాశ్వతము కాదు. కేవలము నీ శరీరము కూడా నీకు శాశ్వతము కాదు. కనుక ఆ పిలుపు వచ్చిందంటే ఈ ప్రాణాత్మలు ఈ దేహంలో నుంచి వెళ్ళిపోతాయి. ఈ శరీరం కేవలం ఇక్కడనే పడి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ప్రాణాత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంకు ఏ కులమో చెప్పగలుగుతావా? నీలో ఉన్న ప్రాణముది ఏ కులమో చెప్పగలుగుతావా? నీలో ఉన్న ఆత్మది ఏ మతమో చెప్పగలుగుతావా? నీ ప్రాణానికి కులము లేదు, నీ ఆత్మకు కులము లేదు. నీ ఆత్మకు మతము లేదు, నీ ప్రాణానికి మతము లేదు. లేనిపోని మతాల పేరుతో, కులాల పేరుతో మనుషులను రకరకాలుగా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని, దేశాల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో మనుషులలో ప్రేమలు లేకుండా ద్వేషాలు పెంచుకుంటూ బ్రతుకుతున్నారు. చచ్చిపోయిన నీ శవము అందులోకి వెళ్ళి ప్రాణాత్మలు వెళ్ళిపోయిన తర్వాత ఆ శవము ఏ కులముదో చెప్పగలుగుతావా? ఏ మతముదో చెప్పగలుగుతావా? అంటే ప్రాణాత్మలు ఉన్నంత వరకే ఈ శరీరమునకు విలువ. అందులోకి వెళ్ళి దేవుని పిలుపు అందుకొని నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దానికి ఏ విలువ లేదు. ఈ భూమి మీద ఉండే ప్రతి జంతువుకు శరీరమునకు విలువ ఉన్నది, ప్రతి పక్షి శరీరమునకు విలువ ఉన్నది, కానీ మనుషుని శరీరానికి ఏ విలువ లేదు. అంటే అంత నీచమైనది మనుషుని శరీరము, దేహం. ఒక పక్షి చచ్చిపోతే దాన్ని మాంసాన్ని తింటాం, ఒక జంతువు చచ్చిపోతే దాని మాంసాన్ని తింటాం. కానీ నీ శరీరం చచ్చిపోతే, నీ శరీరంకి వెళ్ళి ప్రాణాత్మలు వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరం తినడానికి కూడా ఏది కూడా పనికిరాదు. అది కుక్కలు కూడా తినయి. అంటే అంత నీచమైనది నీ శరీరము. దాన్ని పట్టుకొని మురుస్తున్నావు, దాన్ని పట్టుకొని నా శరీరం గొప్పది, నేను గొప్పవాడని అనుకుంటున్నావు. కానీ ఆలోచన చెయ్యి, నీ శరీరమే దేనికి పనికిరాని శరీరం. నీ శరీరానికి ఒక కులం అమర్చుకుంటున్నావు, నీ శరీరానికి ఒక మతం అమర్చుకుంటున్నావు. దేవుడు ఏ కులాన్ని భూమి మీద స్థాపించలేదు, ఏ మతాన్ని స్థాపించలేదు. దేవుడు ఆయన అందరికీ దేవుడు. అందరి మీద సూర్యుని అందరి మీద ఉదయింపజేస్తున్నాడు వెలుగుని. గాలిని అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గాలి పీల్చుకుంటే బ్రతుకుతావు. నీరు అందరూ తాగుతున్నారు. దేవుని సృష్టిలో నీరు ఒక భాగము. పంచభూతాల సృష్టి దేవుడు చేసినప్పుడు ఆ పంచభూతాలు మానవునికి ఉపయోగపడే విధంగా తయారు చేశాడు. వాటికి ఏ కులము లేదు, ఏ మతము లేదు. కానీ మనుషునికి ఈరోజు మతం పేరుతో, కులం పేరుతో మనుషులని భేదాభిప్రాయాలు కలుగజేసి కోపాలు, ద్వేషాలు పెంచుతూ
మనుషుల్లో ప్రేమ లేకుండా చేస్తున్నావే. నీవు చచ్చిపోతే నీ శరీరము దేనికి పని చేస్తుంది? నేను అగ్ర కులస్తుల వారమని చెప్పుకుంటున్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరము దేనికి పని చేస్తుంది? ఒకసారి ఆలోచన చేసుకున్నావా? కాదు. దేవుని పిల్లలారా, మనమందరము దేవుని సృష్టి. మనందరం దేవుడు పంపిస్తే వచ్చాము. ఈ భూమి మీద కొంతకాలం ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు. ఆయుష్కాలం ముగించగానే దేవుని పిలుపు రాగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మకు తీర్పు ఉంటుందట. ఈ లోకంలో మరణము తర్వాత అసలు మరణం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిసారిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట రాశాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుచున్నాను. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. ఇక్కడ మరణముకు ఉన్నటువంటి నిజమైన మరణం అంటే ఏమిటో ఈ భాగములో రాశాడు. దేవుడు రాయించాడు, దేవుడు తెలియజేశాడు జ్ఞాని అయిన సొలొమోనుకు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ఇక్కడ 3 పదార్థాలు మనకు కనబడుతున్నవి. మొదటిది వెండి త్రాడు అన్నాడు. ఆ వెండి త్రాడు మనలో ఉన్న ప్రాణముతో పోల్చి చెబుతున్నాడు. తర్వాత కుండ అని పలికాడు. అది మట్టితో చేయబడేది కుండ. ఆ కుండకు సాదృశ్యమే మన శరీరము. తర్వాత బంగారు గిన్నె అని బంగారంతో పోల్చాడు. బంగారం అనేది మన విలువైన ఆత్మ. కనుక మానవుని యొక్క నిర్మాణము దేవుడు చేసేటప్పుడు ఏదైతే 3 పదార్థాలతో దేవుడు మానవుడు నిర్మాణం చేశాడో ఆ 3 పదార్థాల గురించి ఇక్కడ సొలొమోను మాట్లాడుతూ ఈ యొక్క దేవుడు తనకు తెలియజేసిన సత్యమును మనకు తెలియజేస్తున్నాడు. వెండి త్రాడు విడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది, బావి యొద్ద కుండ పగిలిపోతుంది, దార యొద్ద చక్రము విడిపోతుంది. అంటే మానవుని యొక్క మరణము గురించి ఇక్కడ క్లుప్తంగా రాయబడ్డది. అంటే కుండ అంటే శరీరం అన్నాడు కనుక దేవుడు మనుషుణ్ణి ప్రాణ ఆత్మలను కలిపే విధానాన్ని ఇక్కడ మనకు తెలియజేశాడు. ప్రతి మానవుని శరీరముకు దేవుడు సృజించేటప్పుడు తల్లి గర్భములో ఒక శిశువును ఏ విధంగా సృజించాడో, తనకు అవయవములు ఏ విధంగా నిర్మాణం చేశాడో యోబు గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాటని మనము చూసుకుందాము. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము చదువుచున్నాను, గ్రహించండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్నుగా ఉన్న నీవు నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టున్నట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మానవుని నిర్మాణము, తల్లి గర్భములో దేవుడు మనుషుని ఏ విధంగా సృజించాడో ఆ సృష్టి గురించి ఇక్కడ రాయబడ్డది. మనుషునికి దేవుని హస్తములే
అవయవ నిర్మాణము చేసిందట. అంటే ఈ శరీరమునకు ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలో ఆ అవయవాలన్నిటిని దేవుడు తన హస్తములతో నిర్మాణం చేశాడు అని చెప్పుకుంటూ ఇందులో జిగటమన్ను అనే మాట వాడాడు. అంటే ఈ శరీరమునకు మట్టితో తయారు చేయబడ్డ శరీరమునకు ఈ విధముగా అవయవ నిర్మాణము చేయబడ్డది. జున్నుగడ్డ పేరబెట్టినట్లు ఒకడు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నరములతోనూ ఎముకలతోనూ నన్ను సంధించితివి కదా, నన్ను నిర్మాణం చేస్తేవి కదా దేవా అని చెప్పుకుంటూ జీవం అనుగ్రహించిన ఎడల కృప చూపితివి అన్నాడు. అందుకని ఈ వచన భాగంలో మొదటగా మన్ను వాడాడు, జిగట మన్ను వాడాడు. ఈ జిగట మన్నే మన శరీరము. తర్వాత మధ్యలో జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అన్నాడు. జీవము అంటే ప్రాణము. తర్వాత నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతుంటివి కదా అన్నాడు. అంటే ఆత్మ మనలో ఉన్నది. మొదటగా మీద ఈ శరీరము అనే మట్టిని వాడాడు. ఈ శరీరమునకు మధ్యలో ప్రాణమును వాడాడు, జీవాన్ని వాడాడు. దాని క్రింది భాగంలో ఆత్మ ఉంటుంది అన్నాడు. అంటే మానవుని సృష్టి జీవితంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్రసంగి 12:7-6లో ఆ వెండి త్రాడు అంటే ప్రాణాన్ని పోల్చాడు. ఈ ప్రాణం అనేది మానవునికి ఈ నుదుటి బ్రుకుటి నుండి మొదలుకొని ఈ నాభి వరకు క్రింది స్థానం వరకు ఒక లింకుగా ప్రాణం ఉంటుంది. ఆత్మను మన బొడ్డు క్రింది భాగంలో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఈ శరీరము బ్రుకుటి అంటే ఈ నుసుటి వరకు ఒక లింకు తాడుగా ప్రాణం ఉంటుంది. ఆ రెండింటిని ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచేదే ప్రాణం మధ్యలో. కనుక ఒక దినమున దేవుని పిలిపొచ్చినప్పుడు ఈ వెండి తాడు కాస్త తెగిపోతుంది. అంటే దీనికి ఉన్నటువంటి బంధం కాస్త తెగిపోతుంది. అప్పుడు శరీరము వేరైపోతుంది, ఆత్మ వేరైపోయి ఆత్మ వెళ్ళిపోతుంది, ఈ దేహం విడిచి వెళ్ళిపోతుంది. ఆ రెండింటిని కలిపేదే ప్రాణం అట. కనుకనే ఆ ప్రాణమే ఉన్నంత వరకే మనుషుడు జీవిస్తున్నాడు. ప్రాణం కాస్త వెళ్ళిపోయింది అంటాం, కానీ ఎవరు ఆత్మ వెళ్ళిపోయింది అనరు. ఎవరు అంటారు అంటే ఎవరు వెళ్ళిపోరు, ఏమైంది ప్రాణం పోయింది అంటారు తప్ప ఆత్మ పోయిందని ఎవరు అనరు. అంటే ఆత్మ ఉన్న సంగతి ఈరోజు మనుషులకు తెలియదు. కనుకనే ఆ ప్రాణాత్మలు కలిసి ఉంటాయి. అవి ఉన్నంత వరకే మనుషుడు భూమి మీద బ్రతుకుతాము. అది ఆ లింకు కాస్త తెగిపోగానే శరీరము ఇక్కడనే భూమి మీదనే పడి ఉంటుంది. ప్రాణాత్మలు కాస్త మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయట. అదే మాట చెబుతున్నాడు ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆత్మను దేవుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మనమేమో ఈ భూమి మీద మట్టిలో పాతి పెడతాము, లేదా కొంతమంది కాల్ చేస్తారు శరీరాన్ని. ఏది చేసినా ఈ శరీరం మట్టికి వెళ్ళవలసిందే, మట్టిలో మన్నైపోవలసిందే. కానీ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయిన ఆత్మ అది కాస్త దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దేవుని దగ్గర నుంచే ఈ శరీరంలోకి వచ్చింది కనుక తిరిగి మళ్ళీ అది దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది. ఇది మరణమునకున్న సాదృశ్యము, మనుషుని మరణమునకున్న సాదృశ్యము. ఈ యొక్క మరణం అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ లోకములో నుంచి ఆ ఆత్మ ఇంకొక లోకానికి వెళ్ళిపోతుంది. ఈ శరీరానికే ఆయుష్కాలం తప్ప ఆత్మకు ఆయుష్కాలం లేదు. ఈ శరీరానికే కనుకనే ప్రతి మనుషుడు ఈ లోకంలో శరీర సుఖాన్నే కోరుకుంటారు, కానీ ఆత్మ సుఖాన్ని ఎవరు కూడా కోరుకోరు. శరీరం కొంతకాలం ఉండే శరీరానికే ఎన్నో రకాలుగా సుఖాలు కోరుకుంటాడు మనుషుడు, కానీ యుగయుగాలు జీవించే ఆత్మ సుఖాన్ని ఎవరు కూడా కోరుకోరు. కనుక ఆ ఆత్మకు కూడా మరణం ఉంటుంది. మళ్ళీ ఇటు శరీర మరణము, ఆత్మ మరణములు, రెండు మరణాలు ఉంటాయి ప్రతి మనిషికి. కనుక ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది.
ఆ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆత్మల లోకాలు అనేటివి 2 లోకాలు ఉన్నాయి. ఆత్మలు నివసించే లోకాలు విశ్వంలో 2 లోకాలు ఉన్నాయి. ఆ 2 లోకాల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిది పాతాళము అన్నాడు. అందుకనే పాతాళ లోకము ఆత్మలు నివసించే లోకము. ఈ పాతాళం అనేది ప్రతి మనుషుణ్ణి పట్టుకుంటుంది అన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరిచి ఉన్నది. దానిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు అన్నాడు. ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, ఈ భూమి మీద ఉండి ఎన్నో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, రాష్ట్రపతులైనా, దేశాన్ని ఏలే నాయకులైనా, ఎంత గొప్పవారైనా ఈ లోకములో నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన స్థలము పాతాళముకు వెళ్తావా, పరదేశకు వెళ్తావో అది దేవుడు నిర్ణయించి పంపే స్థలాలు ఆత్మల లోకాలు. కనుక ఈ పాతాళం అనేది అపరిమితముగా నోరు తెరిచి అది మృంగేస్తుంది, అందరిని పట్టుకుంటుందట. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుణ్ణి పాతాళము పట్టుకుంటుంది. ఎవరిని పట్టుకుంటుందట పాతాళము? ఇక్కడ ఒక మాటని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుచున్నాను. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును, కన్న గర్భము వారిని మరచును, పురుగు వానిని కమ్మగా తినివేయును అన్నాడు. ఈ పాతాళము పట్టుకునేది ఎవరయ్యా అంటే పాపము చేసిన వారికి మాత్రమే పాతాళము పట్టుకొని అందులో బంధిస్తుందట. పాపము చేయని వాడిని, పాపము లేని వాడిని పాతాళము పట్టుకొనదు. నువ్వు ఆ పాతాళములో నుంచి తప్పించబడాలి అనంటే ఈ భూమి మీద నువ్వు నివసించినప్పుడు, జీవించినప్పుడే నీ పాపములకు క్షమాపణ కలగాలి. ఈ భూమి మీద ఉండగా నీ పాపములకు క్షమాపణ కలిగించుకున్నావు అనుకో, నువ్వు ఆ పాతాళాన్ని తప్పించుకుంటావు. ఆ పాతాళం ఏ విధంగా ఉంటుందన్నాడు? అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపడినట్లు అన్నాడు. అంటే ఆ పాతాళం అనేది భయంకరమైన వేడితో ఉండే అటువంటి గొప్ప స్థలం. కనుక పాతాళములో మనుషులు ఏ విధంగా ఉంటారో అనేది, ఏ విధంగా ఆ వేడితో కాల్తారనేది యేసుప్రభు ఈ లోకములో ఉండగా మనకు ఒక 2 వ్యక్తులను గురించి మాట్లాడాడు. ఆ పాతాళం గురించి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. 2 వ్యక్తుల గురించి యేసుప్రభు ఈ లోకంలో ఉండగా మాట్లాడాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. లాజరు అను ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు ఈ భూమి మీద. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి
నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. చూడండి, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, జనాంగమా, ఇద్దరు వ్యక్తులు భూమి మీద ఉన్నారు. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. అతని పేరు లాజరు, దరిద్రుని పేరు. ధనవంతుని పేరు ఇక్కడ రాయబడి ఉండలేదు. ఈ భూమి మీద ఉండగా ధనవంతుని దగ్గర ఈ దరిద్రుడు అతడు తినుచున్న రొట్టె ముక్కలను కింద పడితే వాటిని తిని తన జీవనోపాధి గడుపుకొని అతడు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడట. కానీ ధనవంతుడు డబ్బున్నదని చెప్పి ఎంతో గర్వంతో అహంకారంతో ఇచ్చలవిడి పాప జీవితాలు చేసి జీవించాడు ఈ లోకంలో, భూమి మీద. కానీ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు అనే వ్యక్తి కూడా ఇద్దరు చనిపోయారు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవించినప్పుడు జీవిత కాలంలో ధనవంతుడేమో సంతోషంగా ఉన్నాడు, దరిద్రుడేమో బాధలో ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత వారి ఆత్మ జీవిత స్థితి, దరిద్రుడేమో మంచి నెమ్మది ప్రదేశంలో ఉండి సంతోషపడుతున్నాడు, ఈ ధనవంతుడేమో కాలుచున్న అగ్నిలో పడి కాలుతూ ఒక్క నీటి చుక్క కొరకు అల్లాడుచున్నాడట. అందుకని అక్కడ ఉన్న ఒక అబ్రహాం అనే వ్యక్తి కనబడుతున్నాడు, నీతిమంతుడు. అతడు పరదేశులో ఉన్నాడు. ఆ పరదేశులో ఉన్న వ్యక్తిని చూసి, అయ్యా, ఒక్క నీటి చుక్క నా దాసుడైన లాజరుతోని నాకు అందించమని చెప్పవా అని అడుగుతున్నాడు. అంటే ఎంత అగ్ని జ్వాలలతో ఆ ఆత్మ అక్కడ కాలుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆత్మల లోకంలో ఆత్మలు వెళ్తాయి. ఆ ఆత్మలు ఒకటేమో యాతన పడేటువంటి స్థలం ఉన్నది, ఒకటేమో నెమ్మది గల ప్రదేశం ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనుషులు చనిపోయి మళ్ళీ రకరకాల జంతువులుగా పుడతారు, పక్షులుగా పుడతారు, కుక్కలుగా పుడతారు, పందులుగా పుడతారు, మళ్ళీ జన్మెత్తుతారు అని రకరకాల తప్పుడు ఆలోచనల చేత ఈరోజు మనుషుడు బ్రతుకుతున్నాడు. ఎందుకంటే జంతువులకు కానీ పక్షులకు కానీ వాటికి ప్రాణము శరీరమే ఉంటుంది, కానీ ఆత్మ అనేది ఉండదు. మనుషునికేమో ప్రాణాత్మ శరీరములతో పాటు ఆత్మ ఉంచిండు దేవుడు. అది మనుషుని యొక్క ప్రత్యేకత, దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు గనక. ఈ మనిషి ఆత్మ వెళ్ళి మళ్ళీ కుక్క రూపంలో పుట్టదు. ఎందుకంటే ఏ జంతువులకు కానీ ఏ పక్షులకు కానీ ప్రాణము శరీరమే ఉంటుంది తప్ప వాటిలో ఆత్మ ఉండదు. మనిషి ఆత్మ ఆ కుక్కలోకి ఎలా పోతుంది, పురుగులోకి ఎలా పోతుంది, జంతువులోకి ఎలా పోతుంది? ఇదంతా తప్పుడు పద్ధతులు, తప్పుడు ఆలోచనలు. కనుక ఆత్మలు నివసించే లోకములు రెండు ఉన్నాయి కనుక ఆత్మల లోకాలోకి వెళ్ళి ఆ ఆత్మలు అక్కడ మళ్ళీ వేదన పడే స్థలం ఒకటి ఉంది, నెమ్మది అయిన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడనే దేవుడు వాటిని ఆ ఆత్మల లోకాలకి పంపిస్తాడు. ఈ పాతాళం అనేది కూడా ఒక ఆత్మల లోకము. ఆ ఆత్మల లోకములో రెండు ప్రదేశాలు కనబడుతున్నాయి. ఆ లాజరుదేమో నెమ్మది అయిన ప్రదేశం, కాలని ప్రదేశంలో ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడేమో కాలుతున్న ప్రదేశంలో ఉండి ఒక్క నీటి చుక్క కొరకు అల్లాడుతున్నాడు. దీన్ని బట్టి గ్రహించండి, దేవుని పిల్ల సత్యము తెలుసుకొనండి, జ్ఞానము తెలుసుకొనండి. నీవు మరణించిన తర్వాత ఎక్కడికి పోతావు అనేది దేవుడు క్లుప్తంగా మనకు ఒక గ్రంథాన్ని తెలియజేశాడు. అదే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని యొక్క మనుషుని యొక్క పుట్టుక విధానము రాయబడ్డది. దీని తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావో రాయబడ్డది. మనిషి జన్మము గురించి క్లుప్తంగా తెలియజేసిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ని చునుకలుగా చూడకండి. దేవుడి చేత రాయబడ్డ గ్రంథం ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా అనంటే అది కేవలం ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిలే దేవుని చేత రాయబడ్డది. కనుక పాతాళం ఉంటుందని ఏ గ్రంథంలో రాయబడలేదు. ఆత్మల లోకాలు ఉంటాయి, పరలోకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది.
దేవుడున్నాడు, దేవుని సింహాసనం ఉన్నది, మానవుని పుట్టుక విధానం ఏ విధంగా ఉన్నది అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది. ఈ భూమి ఎప్పుడు ఆరంభమైనదో రాయబడ్డది, ఎప్పుడు ఇది అంతమైపోతుందో రాయబడ్డది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే ఈ భూమి ఎప్పుడు అంతమైపోతుందో, రేపు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో కూడా ఇందులో ముందుగానే రాయబడ్డది. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివి జ్ఞానము సంపాదించుకోనండి తప్ప దేవుని సత్యమును తెలుసుకొనండి, కానీ దాన్ని విమర్శించకండి. ఏ గ్రంథమైనా విమర్శించద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. అన్ని గ్రంథాల్లో మంచి ఉన్నది, నీతి ఉన్నది. అన్ని గ్రంథాలు చదవండి, సత్యమును తెలుసుకొనండి, జ్ఞానమును తెలుసుకొనండి. అది మనుషుని జ్ఞానమును తెలుసుకునే విధంగా ఉండాలి తప్ప కానీ మనుషులను కించపరిచే విధంగా అది ఉండకూడదు. ఏదైనా మనిషిని ప్రేమ చేత ఆదరించే విధంగా ఉండాలి కానీ ద్వేషాలు, కోపాలు పెంచే విధంగా ఉండకూడదు. కనుక ఈ భూమి మీద నువ్వెంత గొప్ప వ్యక్తివైనా ఈ లోకములో నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన స్థలములు రెండు, ఒకటి పాతాళ లోకము, ఒకటి పరదేశు అనేటువంటి లోకం. ఈ రెండు లోకాలలో ఆత్మల లోకాలు. కొంతకాలము ఆత్మలు అక్కడ నివాసం చేస్తాయి. అప్పుడే నువ్వు మళ్ళీ నరకానికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు. ఇంకా దానికి కూడా కొంచెం సమయం ఉంటుంది. కనుక దేవుని యొద్దకు వెళ్ళినటువంటి ప్రతి ఆత్మను దేవుడు పాతాళమునకు పంపాలా, పరదేశులోకి పంపాలా, అది మనము భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఆ దేవుని యొద్దకు ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో ఆ ఆత్మను ఎటు పంపాలో దేవుడు ఒక మాట రాయించాడు. మొదటి సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట వ్రాయించి పెట్టాడు దేవుడు. చూడండి ఆ వచన భాగాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులను మరణమైన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆ ఆత్మను పాతాళమునకు పంపాలా, పరదేశుకు పంపాలో ఆయన చేతిలో ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఈ లోకములో జీవించిన జీవితాన్ని బట్టి, ఈ లోకములో బ్రతికిన బ్రతుకుని బట్టి, చేసినటువంటి పాపములు బట్టి, పొరపాట్లను బట్టి, తప్పిదములను బట్టి పాతాళములో పంపుతాడట. ఈ లోకములో మనుషుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక దొంగతనం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, ఇంకా రకరకాల పాపం చేసినప్పుడు ఆ మనుషుల్ని ఏ విధంగా జైలుకు పంపిస్తుందో ఇక్కడ ఉన్న గవర్నమెంటు, ఆ గవర్నమెంట్ కంటే శ్రేష్ఠుడు దేవుడు కదా. మరి ఈ లోకంలో నువ్వు చాలా దొంగతనాలు చేస్తుంటావు, హత్యలు చేస్తుంటావు, వ్యభిచారాలు చేస్తున్నావు, ఆస్తులు దోచుకుంటున్నావు, పాప జీవితాలు జీవిస్తున్నావు, ఎన్నో రకాల మత్తులకు బానిస అయిపోయి పాపపు క్రియలు, చెడ్డ క్రియలు చేసుకుంటూ బ్రతికితే నీ ఆత్మను దేవుని రాజ్యంలోకి తీసుకుంటాడా దేవుడు? అలాంటిది ఏది తీసుకోడు దేవుడు. ఈ భూమి మీద ఉండగానే నీ పాపములకు క్షమాపణ కలిగితే, నీ పాపములు క్షమించబడి నువ్వు పరిశుద్ధుడుగా అయితేనే దేవుని రాజ్యంలోకి వెళ్తావు, పరదేశంలోకి వెళ్తావు. దేవుని పిల్లలుగా కాకుండా, పరిశుద్ధులుగా కాకుండా పాపములో ఉండి చనిపోతే పాపము చేసిన వారిని పాతాళమే పట్టుకుంటుందట, పాతాళంలో ఉంటుంది వారి ఆత్మ. మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, కనుకనే దేవాది దేవుడైనటువంటి దేవుడే మానవులకు ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపాటు చేయడం కొరకు ఈ లోకానికి ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తే యేసు ప్రభు. ఆయన వచ్చి చెప్పిన మాటలు రెండు మాటలు మనకు పరిశుద్ధ గ్రంథమంతర్లో కనబడుతుంది. ఒకటేమో, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. నేను పాపుల కొరకే వచ్చాను అన్నాడు.
ఈ లోకంలో ఎందరో మంది గొప్ప గొప్ప వారు వచ్చారు, కానీ మానవుని పాపముల కొరకు నేను వచ్చాను, నేను మీ పాపములను క్షమిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కనుక మానవుని పాపములు క్షమించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు యేసయ్య. చూడండి, ఆ వచన భాగాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుచున్నాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నదని అట్టివారిలో నేను ప్రధానుడను అన్నాడు. అంటే పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడట. ఆయన వచ్చి ఆయన నోటితో చెప్పిన మాట కూడా మనం విందాం ఒక్కసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 9:10 చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడి ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయిచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని అన్నాడట. యేసుప్రభు ఎవరి కొరకు వచ్చాడట? పాపుల కొరకు వచ్చాడు. కనుక ఇది మొదటిసారిగా యేసయ్య చెప్పిన మాట. రెండవ మాట చెప్పింది ఏంటంటే, నేను మీకు నిత్య జీవం ఇస్తాను, నేను మీకు నిత్యరాజ్యం ఇస్తాను అన్నాడు. అంటే మనుషులకు నిత్య జీవం ఇచ్చేది యేసయ్య, నిరంతరము జీవింపజేయడానికి వచ్చింది యేసయ్య, నీ పాపములు క్షమించడానికి వచ్చింది యేసయ్య. కనుక యేసయ్య నువ్వు తెలుసుకొని ఆయన యేసయ్య రక్తములో నీ పాపములు కడుక్కొని నువ్వు రక్షించబడితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయను అన్నాడు. కనుక యేసయ్య రక్తంలోనే మానవుని పాపములు కడగబడతాయని దేవుడు గుర్తెరిగే ఆ దేవుడు ఈ యేసుప్రభుని తన కుమారునిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన రక్తము భూమి మీద చిందించబడ్డది. ఆ రక్తంలో కడుక్కుంటే నువ్వు పరిశుద్ధుడిగా చేయబడతావు. ఇంకోటి, నీ పాపములకు క్షమాపణ కలగాలంటే యేసుడు ఒక మాట, యేసు మరణములోకి మనం పాల్పొందే విధంగా బాప్తిసం పొందాలట. ఈ బాప్తిసం ద్వారా మనుషుని పాపముల క్షమాపణ కలుగుతుంది అన్నాడు. అపోస్తుల కార్యములు చూడండి, 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. అంటే మానవ జీవితంలో 2 రకాల పాపములు కలిగిన వారు ఉంటారు. ఒకటేమో జన్మ పాపము, ఒకటేమో కర్మ పాపము. జన్మ పాపం పోవాలంటేనేమో బాప్తిసము తీసుకుంటే నీ పాపముల క్షమాపణ కలుగుతుంది. రెండవది, యేసు రక్తము ద్వారా నీ పాపముల క్షమాపణ కలుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారై ఉందుము. అప్పుడైన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నాడు. యేసు ప్రభు చెప్పిన 2 మాటలు. ఒకటేమో నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదన్నాడు. రెండవది, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. కనుక
ఈ నిత్య జీవము ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు కనుక ఈ భూమి మీద ఉండగా ఏ మనుషుడైనా సరే ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసయ్య నామములో బాప్తీసం పొంది నీ పాపములు కడుక్కోవాలి. అప్పుడు యేసు రక్తము నీకు వస్తుంది. ఆ రక్తము తాగడాన్ని బట్టి, యేసు శరీరాన్ని తినడాన్ని బట్టి నీకు నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవం పొందుకుంటే, ఆ రక్త శరీరం నీలో ఉంటేనే నువ్వు పరదేశంలోకి వెళ్ళడానికి యోగుడవుగా ఎంచబడతావు. కనుక ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దగ్గర ఉండే సాక్ష్యములు ఇవి 3 సాక్ష్యాలు ఉంటాయట. దానికి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. అది మనం చూద్దాము, చదువుదాము. దేవుని పిల్లలారా, సత్యము తెలుసుకొనండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుచున్నాను. సాక్ష్యము ఇచ్చువారు 3 అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధీకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను గనుక ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసయ్యని ఈ భూమి మీద ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారికి జీవమును కనుగొంటున్నారట. వారు జీవము కలిగిన వారు అన్నాడు. కనుక ఈ లోకంలో మనం ఉండి వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మలో దేవుడు చూసే ఈ 3 సాక్ష్యాలు అక్కడ మనకు లెక్కలోకి వస్తాయి. మొదటి సాక్ష్యము నీళ్లు సాక్ష్యం ఇస్తుందట. ఏ నీళ్లు అని అంటే, దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు మనం ఆయన సింహాసనకు వెళ్ళినప్పుడు ఈ ఆత్మలో దేవుడు అడిగే సాక్ష్యాలు 3. ఇతడు నేను రాయించిన నా పరిశుద్ధ గ్రంథములో రాయించిన మాట ప్రకారము ఇతని పాపములకు క్షమాపణ కలగడానికి ఇతడు బాప్తీసం పొందాడా అని అడుగుతాడట. అప్పుడు మనం ఈ భూమి మీద ఏ నీళ్ళైతే మనం బాప్తీసం పొందామో ఆ నీళ్లు సాక్ష్యానికి వచ్చి, అయ్యా ఇగో నేను వాని పాపములు కడిగాను అని ఆ నీళ్లు సాక్ష్యానికి వస్తాయి. రెండవ మాటగా దేవుడు అడుగుతాడు, ఇతడు నేను రాయించిన నా మాట ప్రకారము యేసు రక్తంలో వీడు కడుక్కున్నాడా అని అడుగుతాడట దేవుడు. అప్పుడు ఆ రక్తము సాక్ష్యానికి వచ్చి, అయ్యా నేను పాపములు పూర్తిగా కడిగేసి పరిశుద్ధుడిగా చేశాను, నేను అతనిలో ఉన్నానని మనం ఈ భూమి మీద తీసుకునే యేసు రక్త శరీరములు మన పక్షమున సాక్ష్యానికి వస్తాయి. మూడవది పరిశుద్ధ ఆత్మ దేవుడు మన సాక్ష్యానికి వస్తాడట. ఇతడు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడా అంటే అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చి, నిజమే నేను ఈయన్ని పరిశుద్ధుడిగా ఉంచాను, పాపం చేయకుండా కాపాడానని పరిశుద్ధ ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇలాగూ ఆ 3 సాక్ష్యాలను బట్టి ఆ ఆత్మను పరదేశంలోకి పంపిస్తాడు. దేవుడు పరదేశంలోకి పంపిస్తాడు. ఇటు పాతాళంలోకి వెళ్ళిన ఆత్మలేమో నీటి చుక్క కొరకు వేడుస్తూ అంగలారుస్తూ యాతన పడుతుంటాయి. పరదేశంలో ఉన్న ఆత్మలేమో నెమ్మదిగా వండుకుంటూ కొంతకాలం అక్కడ విశ్రాంతి తీసుకుంటాయట. ఆ ఆత్మలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత యేసుప్రభు మళ్ళీ భూమి మీదకి రెండవసారి వచ్చినప్పుడు ఆ పరదేశంలో ఉన్న ఆత్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చిన ఆత్మలను శరీరాలు ధరించుకొని లేచి ఆయన ఎదుర్కొనడానికి వెళుతాయి, ఆయన ఎదుర్కొంటాయి. అప్పుడు వారు కలుసుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు రాజ్యము ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. దీనికి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడ్డది. 5వ వచనం చదువుచున్నాను.
4 నుంచి చదువుతూ, అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరి క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేరు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానమున పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాగూ ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందేటువంటి వారు దేవుని పిల్లలు, పరిశుద్ధుల పునరుత్థానము, నీతిమంతుల పునరుత్థానము. ఈ పునరుత్థానములో యేసుని అంగీకరించి యేసును యందు పాపక్షమాపణ పొంది మరణించిన ప్రతి వారి ఆత్మలు మళ్ళీ తిరిగి లేపబడి వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాయి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతకలేదు అని అంటే ఈ పాతాళములో ఉండేటువంటి వారు కూడా ఒకరోజు మళ్ళీ లేపగలుగుతారు. ఆ మొదటి పునరుత్థానమునకును, నీతిమంతుల పునరుత్థానమునకును, పాపుల పునరుత్థానమునకు 1000 సంవత్సరముల గడివి ఉంటుంది. ఈ 1000 సంవత్సరములు యేసయ్య రాజ్యం భూమి మీద ఉంటుంది. ఆయన నీతి పరిపాలన, న్యాయ పరిపాలన జరిగిస్తాడు. ఆ 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత కడమ మృతులు అనగా ఈ పాతాళములో ఉన్నటువంటి ఆత్మలు కూడా దేవుని సింహాసనం ఎదుటకు వారందరూ కూడా మళ్ళీ వస్తారట. చూడండి, అక్కడ మాట కనబడుతుంది. ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనములో, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకడిని చూసి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసిదిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అన్నాడు. ఈ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత కడమ మృతులు అందరూ కూడా లేపబడతారట. అప్పుడు పాతాళము తన వశములో ఉన్న మృతులను అప్పజెప్పుతుంది దేవునికి. ఎందుకంటే అప్పుడు ఈ భూమి ఆకాశములు ఉండకుండా, అవి లేకుండా దేవుడు తీసేస్తాడు. కొత్త ఆకాశమును, కొత్త భూమిని సృజించబోతాడు. కనుక ఈ ఆకాశము భూమి లేనందున దేవుడు ధవలమైన సింహాసనం యందు ఆసీనుడై ఉన్నప్పుడు ఈ యొక్క పాతాళ వశములోకి వెళ్ళిన ఆత్మలు అన్నిటినీ పాతాళము దేవునికి అప్పజెప్పుతుందట. సముద్రములో పడి చనిపోయిన దేహం లేకుండా ఉన్న ఆత్మలు, దేహాలన్నిటి కూడా రేపు ఆ సముద్రము తనలో ఉన్న మృతులను అప్పజెప్పుతుంది. ఈ భూమి మీదికి వచ్చి చంపిన మరణం అనే మరణదూత ఉంది. ఆ మరణదూత కూడా దేవునికి ఎంతమందిని చంపిందో ఈ మరణదూత, ఆ మరణదూత కూడా దేవునికి తన ఆత్మలు అప్పజెప్పుతుంది అన్నాడు. కనుకనే మరణమును మృతుల లోకం అనేది ఒక లోకం ఉన్నది. అదే పాతాళ లోకము, మృతుల లోకము. ఆ పాతాళ లోకం కూడా లేకుండా పోతుంది, తీసేస్తాడట దేవుడు. దాన్ని అగ్ని గంధకములు గల గుండములుగా నరకములోకి వేస్తాడట. అప్పుడు ఇంకా నరకానికి వెళ్ళేది అప్పుడు. తర్వాత ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్ని గంధకములు గల గుండములో పాలు పొందుతాడన్నాడు. ఆ అగ్ని గంధకముల గుండమే రెండవ మరణం అన్నాడు.
కనుక మనుషునికి 2 రకాల మరణాలు ఉన్నాయి. మొదటి మరణము ఈ శరీరక సంబంధమైన మరణము, రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణము. ఆ ఆత్మ సంబంధమైన మరణమే అగ్నిగుండము, నరకము. నరకములో ఆత్మ నశింపజేస్తాడట. కనుక మనుషుడు తెలుసుకోవలసిన సత్యం ఇది. 2 రకాల మరణం ఉన్నది. కనుక ఆ 2 రకాల మరణము, రెండవ మరణంలోకి ఎవరైతే వెళ్ళకుండా ఉండాలంటే, నరకములోకి వెళ్ళకుండా ఉండాలంటే, ఈ భూమి మీద ఉండగానే నీ పేరు జీవగ్రంథములో రాయబడి ఉండాలి. ఈ జీవగ్రంథమే దేవుని పరిశుద్ధులకు దేవుని గ్రంథము. దేవుని గ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నవారు మాత్రమే ఆ నరకానికి వెళ్ళరు. ఆ పేరు రాయబడకుండా ఉన్నవారందరూ కూడా రెండవ మరణంలోకి వెళ్తారు. ఈ రెండవ మరణంలోకి వెళ్ళే వారి లిస్టు మరి ఒకటి ఇక్కడ పెట్టాడు చూడండి. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము అన్నాడు. అంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, విగ్రహారాధన చేస్తున్నావా, మాంత్రికులు చేస్తున్నావా, దేవుని కొరకు పిరికివారుగా ఉంటున్నావా? అయ్యో నేను యేసయ్యను అంగీకరిస్తే నన్ను ఎవరేమనుకుంటారో, నా కులాస్తులు, నా మతస్థులు నన్ను ఎవరేమనుకుంటారో పిరికితనంగా ఉన్నావా? యేసయ్య అంటే చురుకున చూసి అవిశ్వాసిగా ఉంటున్నావా? ఇలాంటి వారందరి కొరకు దేవుడు సిద్ధపరిచి పెట్టినటువంటి ఆ రెండవ మరణమే అగ్నిగుండం, నరకములోకి వేస్తాడట దేవుడు. ఏం బిడ్డ, నేను మీ కొరకు ఈ పరలోకాన్ని, నా సింహాసనాన్ని, మహిమను విడిచిపెట్టి నీ కొరకు వస్తే నువ్వు నన్ను విశ్వసించలేదు, నన్ను తెలుసుకోలేదు, ఇదిగో నీకు రక్షణ లేదు, నువ్వు ఇంత పాపములు చేశావు, విగ్రహారాధన చేశావు, వ్యభిచారం చేశావు, మాంత్రికులు చేశావు, అవిశ్వాసిగా ఉన్నావు, ఎన్నో పాపపు కార్యాలు, నీచ కార్యాలు చేశావు, అవన్నీ నాకు వ్యతిరేకమైన కార్యాలు చేశావు కనుక నీవు చేసిన పాపములు బట్టి నీ కొరకు నియమించిన ఆ అగ్నిగుండంలోకి వెళ్ళుమని నరకానికి దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు. రెండవగా అప్పచెప్పుతాడు నీ ఆత్మను. జాగ్రత్త కలిగి ఈ భూమి మీద ఉండగానే. కనుక ఇక్కడ మనకు ఈ వచన భాగాల్లో 3 సార్లు కనబడ్డది మనకు రెండవ మరణం అనేది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో కనబడ్డది. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదన్నాడు. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులు అయ్యుందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు అన్నాడు. అంటే పరిశుద్ధులకు రెండవ మరణంలో పాలు పొందరు, నరకములోకి వెళ్ళరు, నీతిమంతులు వెళ్ళరు. కానీ పాపుల కొరకే దేవుడు నరకాన్ని సృజించాడు, ఆ నరకంలోకి వెళ్తారు. ఇంకొక మాటను కూడా చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో మరి ఒక మాట కనబడుతుంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అన్నాడు. అంటే రెండవ మరణం వల్ల హాని చెందకుండా ఉంటుంది అన్నాడు. కనుక రెండవ మరణంలోకి వెళ్ళని వారు ఎవరయ్య అంటే, ఈ భూమి మీద ఉండగా తమ పాపములు క్షమించబడి పరిశుద్ధులుగా చేయబడి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే ఆ రెండవ మరణంలోకి వెళ్ళరు. కానీ ఎవరైతే నీ పాపములు క్షమించబడకుండా, నువ్వు నీతిమంతులుగా లేకుండా అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, మాంత్రిక తత్వం చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పాపపు కార్యాలు చేస్తే నీకు తప్పకుండా ఆ రెండవ మరణంలో దేవుడు నీ ఆత్మను నశింపజేస్తాడట. ఈ వచన భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చక్కటి మాట చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. అంటే దేవునికి భయపడి మనం భక్తి జీవితం చేయండి. నీ ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపజేస్తాడట.
కనుక నరకములోకి ఎవ్వరు వెళ్ళొద్దు అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. దేవుని పిల్లలారా, నా తోటి సహోదరి సహోదరులారా, ఒక సత్యమును తెలుసుకొనండి. నరకం అనేది అది ఒక అగ్నిగుండము. ఈరోజు ఒక సముద్రము ఏ విధంగా మనకు నీళ్లతో నిండి ఉన్నదో, నరకం అనేది కూడా ఒక సముద్రం వలె నిత్యం అక్కడ అగ్ని మండుతూనే ఉంటుంది. అదొక లోకము. నరకం అనేది ఒక లోకము. ఆ లోకములో నీ ఆత్మ కాలిపోతుంది. నీ ఆత్మను అక్కడ దహించి వేస్తాడట దేవుడు. ఆత్మను, దేహమును కూడా నశింపజేస్తాడట. కనుక దేవునికి భయపడి ఈ లోకంలో ఉండగా పాపములు అనేది చేయకండి, పాపముల జోలికి పోకండి, పరిశుద్ధులుగా జీవించండి, నీతిమంతులుగా జీవించండి. పాపపు క్రియలు, పాపపు తలంపులు చేసుకోకుండా పరిశుద్ధులుగా చేసుకొని మీ దేహము ఈ భూమి మీద ఉండగానే ఈ దేహములోకి నీ పాపములు క్షమించబడే విధంగా యేసయ్య రక్తము నీ దేహంలో చేర్చుకో, యేసయ్య ఆత్మను నీ దేహంలో ఉంచుకో. దేవుని ఆత్మ నీలో ఉండాలి, యేసయ్య రక్తము నీలో ఉండాలి. నువ్వు నీటి మూలంగా, ఆత్మ మూలంగా బాప్తీసం పొంది రక్షించబడితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు పరిశుద్ధుడవుగా చేయబడి నీ ఆత్మ యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటుంది. దాని కొరకు ఈ లోకంలో మనం భక్తి చేసే వారంగా ఉండాలి. మన భక్తి ఏంది అంటే, నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను స్వర్గంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అన్నటువంటి మనసుతో భక్తి చేయండి. ఆ భక్తికి ఏంటంటే, నీ పాపములకు క్షమాపణ కలిగేది ఏదో అది గుర్తెరిగి భక్తి చేయి. నువ్వు పరిశుద్ధుడుగా జీవింపజేసేది ఏదో దాన్ని గుర్తెరిగి భక్తి చేయి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము నాకు నేర్పించింది పరిశుద్ధంగా ఉండుమని, నా పాపములన్నీ ఒప్పింపజేసుకునే విధంగా ఇది మాట్లాడింది. కనుక దీన్ని నేను చదివి నేను పరిశుద్ధులుగా చేయబడి ఈ లోకంలో ఎన్ని రోజులు ఉండను, ఏదో ఒకటి తప్పకుండా నాకు మరణం వస్తుంది. ఈ మరణించిన తర్వాత నా ఆత్మ దేవుని రాజ్యంలో ఉండడం కొరకు మేము భక్తి చేయిస్తున్నాను. అలాంటి భక్తి మీరు కూడా చేసి ఈ లోకంలో విడిచిన తర్వాత, మరణించిన తర్వాత నీ ఆత్మ జీవమును కనుగొని దేవుని రాజ్యంలో ఉండడం కొరకు మనం భక్తి చేసి వారంగా ఉండాలి. సత్యమును తెలుసుకోనండి, మీ ఆత్మను మీరు కాపాడుకోనండి. మీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. నీ ఆత్మ ఏ కుక్కగా నక్కగా మరెక్కడ పుట్టదు. మళ్ళీ నీకు నీ ఆత్మ దయ్యముగా మారదు. నీ ఆత్మ వెళ్ళే స్థలాలు 1 పాతాళము, 2 నరకం, 1 పరదేశు, 2 పరలోకం. ఈ యొక్క విధానంలో మన ఆత్మలు నివాసం చేస్తాయి, దేవుని రాజ్యంలో ఉంటాయి, 1 నరకంలో ఉంటాయి. నీ చేతిలోనే ఉన్నది నీ భవిష్యత్ అంతా. ఒకసారి ఆలోచన చేసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొంది నీ ఆత్మను పరిశుద్ధుడిగా చేయబడి దేవుని రాజ్యం ఉండడానికి ప్రయాసపడము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.